ఓకే. రాముడు వచ్చేదాకా అయోధ్యలో కాలుపెట్ల, నందిగ్రామంలో కూర్చున్నాడు. రైట్. నందిగ్రామం దగ్గరికి రామయ్యని తీసుకొచ్చి నందిగ్రామాన్ని నుంచి దారి అంతా దానిని ఎలా వాళ్ళు శుభ్రపరిచారు, దానికి నీళ్లు జల్లి మంగళ తోరణాలు ఎలా కట్టారో ఒక అద్భుతమైన సరగలు ఉన్నాయి మనకి. వాళ్ళు ఎలా అయోధ్యలోకి వచ్చారో, ఆ ముందర నుంచున్న ప్రజలు ఎలా బ్రహ్మరథం పట్టారు. ఓకే. ఈయన ప్రజలకు ఏమి చేశాడు అంటే, ఈయన వనవాసంకి వెళ్ళేటప్పుడు ఆ ప్రజలు ఈయన వెనకబడి వచ్చేసారు అయోధ్యనంతా వదిలేసి. ఈయన వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ఎలా ఉందో వాల్మీకి మహర్షి అద్భుతముగా రాశారు. ఒక దీపకాంతులు లేకుండా, ఒక ముగ్గు లేకుండా, శిథిలమైపోయిన గ్రామాలాగా ఎలా ఉంది, రామయ్య లేకుండా. వాళ్ళు రామయ్య వెనక వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సుమంత్రుడికి చెప్తాడు, సుమంత్ర ఇప్పుడు వీళ్ళందరినీ నా కోసమని ఇబ్బంది పెట్టాడు. అంతమంది మొత్తం అయోధ్య ఖాళీ అయిపోయి నాన్నకు వచ్చేసింది. ఆయన ఏం మంచి పని చేయకుండా ప్రజలంతా ఎలా వచ్చేసారు? కరెక్ట్. మీకు రామాయణం